ఇక తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. ఏపీలోని మన్యం జిల్లాలో, తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సత్వార్, కోహీర్, న్యాల్కల్, మల్చల్మా, ఆల్గోల్ గ్రామాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నారాయణఖేడ్ డివిజన్లో ఉష్ణోగ్రతలు 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లా శివంపేట ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున దట్టమైన పొగ మంచుతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. మరి పోయిన కాలం కన్నా మరి ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉన్నది. మరి ఎక్కువగా మరి వయసు మళ్ళినటువంటి పెద్దలు మరి వాళ్లకు రక్తం అనేది పల్చగుంటుంది. వాళ్ళు ఉదయం కాలం పూట ఒకవేళ 6 గంటలకు వాకింగ్ చేయాలని అనుకున్నా మరి చాలా కష్టము. అది ఎందుకంటే ఈ చలికాలం లోపలనే హాట్ ఎఫెక్ట్ పడుతుంది. 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, 50 నుంచి 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు బయటికి వాకింగ్ చేయాలని అనుకుంటే చెయ్యొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా కనీసం 7 గంటలకు, ఉదయం 7 గంటలకు సూర్యుడు వచ్చే సమయం లోపల వచ్చి తిరిగి మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము ఎప్పటికీ వాకింగ్ వెళ్తూ ఉంటాము. ప్రతిరోజు వాకింగ్ వెళ్తూ ఉంటాము. ప్రతిరోజు మేము సుమారు 5 గంటల నుంచి మేము వెళ్తుంటాం వాకింగ్. కానీ ఈ 2-3 రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా ఉన్నది. అసలు మేము వెళ్ళట్లేదు. ఇప్పుడు 6 గంటలు ఇప్పుడు వెళ్ళినాం. అంటే ఇన్ని రోజుల సంది ఎప్పుడు 5 మోకట్లు వెళ్తుంటుంది. ఈ 2 రోజుల సంది మాత్రం 6 గంటలకు వెళ్తున్నాం. చాలా తీవ్రంగా ఉన్నది. బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు గిడ, మా పిల్లల గిడ. ఈ మధ్యన అయితే చలి బాగుంది. పోయిన లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చలి ఎక్కువ ఉంది. ఏమైనా అవసరం ఉంటేనే షట్టర్లో వేసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు. ఇన్ని రోజుల సంఖ్యలో లేకుండా ఈ మధ్యన ఎక్కువ బయటకు వస్తే పిల్లల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో గిరిజనులు అల్లాడిపోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలికి గజగజ వణికిపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా చలి మంటలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం దాదాపు తెల్లవారుజామున 9 గంటల వరకు కూడా చలి తీవ్రత అధికంగా కొనసాగుతున్న పరిస్థితి. సహజంగా నిత్యం వందల మందితో కలకలాడే క్రీడా మైదానాలు కావచ్చు, వాకర్స్తో ఉండే మైదానాలు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అన్ని చోట్ల కొనసాగుతుంది. అసలు ముఖ్యంగా అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి. ఇది మన మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ మైదానం. దాదాపు ఇక్కడ రోజు వందలాది మంది వాకర్స్ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఉదయం పూట. అయితే చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చాలా సంఖ్య తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. మైదానం అంతా కూడా పొగమంచుతో నిండుకున్న పరిస్థితి, చాలా మంది రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి అటు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా నెలకొని ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మంచు దాదాపుగా 9 గంటల వరకు కూడా మంచు కురుస్తున్న పరిస్థితి. పొగమంచు కారణంగా వాహనాలు తిరగలేని పరిస్థితి ఉంది. లైట్లు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. రాత్రంతా కూడా దాదాపుగా 6-7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు నిత్యం పనులకు వెళ్లే రోజువారీ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉదయం పూటే పనులకు వెళ్లేవారు ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బేలా, అర్లీటి, ఇటు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూటి ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా చలి తీవ్రత అధికంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం కూడా సింగిల్ డిజిట్ పడిపోయాయి. ఎక్కడ చూసినా కూడా చలికి ప్రజలందరూ కూడా వణికిపోతే పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చలి మంటలు వేసుకున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు స్థానిక వాకర్స్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది చలి తీవ్రత, ఎలా ఉంది? ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీర్ లాగా ఇక్కడ ఈ మంచు ప్రాంతంగా మంచు పడడం కానీ ఇలాంటి టైంలో వాతావరణంలో మార్పులు మేము ఈసారి కొద్దిగా అధికంగా చూస్తున్నాం. ఎందుకంటే మాకు చుట్టూ అడవి ప్రాంతమైన మరి కొంతమంది ఇలాంటి టైంలో వృద్ధులు కానీ పిల్లలు కానీ కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. మాలాంటి
మిడిల్ ఏజ్ వాళ్ళకే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాంటే మేము అంతకుముందు 5 గంటలకు వచ్చేవాళ్ళం, వాకింగ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మెలకు వచ్చిన రాలేని పరిస్థితి, బయటకు చెద్దరు తీద్దామన్న తేలేని పరిస్థితి మాకు ఈ ప్రాంతంలో కనబడుతుంది. కాబట్టి దీనికి ఎవరేం చేయలేరు. కానీ కనీసం మనమే ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ వృద్ధులను కానీ మంచిగా చూసుకోవడం, ముఖ్యంగా తగు జాగ్రత్తలు తెల్లవారుజామునే లేవకుండా వాళ్ళకి వృద్ధులకైతే దయచేసి సాక్సులు కొద్దిగా వేడి వాటర్తో ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. మనం పిల్లలకు కూడా దయచేసి ఎంఈఓ గారికి వేడుకుంటున్నాం, ఈ వింటర్ టైంలో స్కూళ్ళకి దయచేసి ఒక 1 అవర్ టైంను సడలించాలని మేము గట్టిగా మా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వారికి చేతి మొక్కి వేడుకుంటున్నాం. ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ పక్కకే ఉంటారు, మా డిఈఓ ఆఫీస్ గారు, వారు కూడా గమనించి ఈ వాతావరణాన్ని చూసేనా పిల్లలకి కొద్దిగా టైము హాఫ్ అన్ అవర్ అనేది సడించాలని చేతులెక్కి మొక్కుతున్నాము. ఇప్పుడు సార్ ఇలా ఉంది చలి తీవ్రత, చెప్పండి. మీరు రోజు వస్తున్నారు గ్రౌండ్కు, ఏముంది చలి అయితే విపరీతంగా ఉంటుందండి. దాంతో కొద్దిగా వాకింగ్ చేస్తే కొద్దిగా ఫిట్నెస్ పెరుగుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, ఏంటంటే చలి బాగా విపరీతంగా పెరిగిపోతుంది. జనాలకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది లేవాలంటే మార్నింగ్ పూట. వాటర్ కూడా చల్లగా ఉంటుంది. చలి పెరిగిపోయింది, వాతావరణం చేంజ్ అయిపోయింది కదా, చలి పెరిగిపోయింది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చూసినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు, వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకి ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మంత